రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సూచించారు. పుష్కర యాత్రికుల కోసం రహదారుల అభివృద్ధి, ప్రత్యేక మార్గాల ఏర్పాటు, ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం మరియు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పనులను ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు. రుడా పరిధిలోని భూములను పీపీపీ విధానంలో హోటల్ మేనేజ్మెంట్, రెస్టారెంట్లు, సంబంధిత సేవల కోసం ప్రైవేట్ భాగస్వామ్యాలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్తో కలిసి నారాయణ సమీక్ష జరిపారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. 3156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రుడాకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రుడా పరిధిలోని పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు. ఏ పంచాయతీ, ఏ మున్సిపాలిటీ నుంచి వచ్చే ఆదాయాన్ని ఖచ్చితంగా అవే పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రుడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 8వ తరగతి చదివే 14 ఏళ్ల బాలికను వంచించి గర్భవతిని చేసిన ఇద్దరిపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికకు గర్భ విచ్ఛేది జరగడంతో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసుల కథనం ప్రకారం దివాన్ చెరువు చెందిన 8వ తరగతి చదివే బాలిక తండ్రి ఆమె చిన్నతనంలో మృతి చెందడంతో తల్లి దివాన్ చెరువులోని ఒక కర్రీ పాయింట్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. బాలిక తల్లి పనిచేసే కర్రీ పాయింట్కు తరచూ వెళ్లేది. అక్కడే పనిచేసే పాండా రవికుమార్ తల్లి లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లి ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని గత డిసెంబర్లో లొంగ తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత 16 ఏళ్ల బాలుడిని తన సోదరుడిగా పరిచయం చేశాడు. ఈ ఏడాది జనవరి నుంచి బాలుడు కూడా ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలని, లేకపోతే రవికుమార్తో ఉన్న సంబంధాన్ని బయట పెడతానని లొంగ తీసుకున్నాడు. నాటి నుంచి వారిద్దరూ బాలికపై అత్యాచారం చేయడంతో గర్భవతి అయింది. నిన్న ఆమెకు గర్భ విచ్ఛేది కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొమ్మూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎరువులు, యూరియా కొరత నేపథ్యంలో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ జాబితాను పరిశీలించిన కలెక్టర్ ఒక రైతుకు 2కు బదులుగా 5 బస్తాలు సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఎరువుల కేటాయింపు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా విస్తీర్ణం అనుసరించి జరగాలని స్పష్టం చేశారు. అవసరానికి మించి ఎరువులు వేస్తే పంటకు మేలు కాదు, నష్టం మాత్రమే ఎక్కువ అని రైతులకు, సిబ్బందికి వివరించారు. వ్యవసాయ సాంకేతికత నిపుణులు సూచించిన మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని, ఇలా చేస్తే వనరులు వృధా అవుతాయని స్పష్టం చేశారు. అధిక మోతాదులో ఎరువులు నిల్వ చేసుకుంటున్న రైతులను పిలిపించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ప్యాక్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేరళ తరహాలో కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్రలో భాగంగా అమలాపురంలో చాయ్ పే చర్చలో మాధవ్ మాట్లాడుతూ ప్రకృతి అందాల హరివిల్లు కోనసీమని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోనసీమకు రైల్వేలే లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ కొంకణ్ రైల్వే తరహాలో ఇక్కడ అభివృద్ధి చేయాలన్నారు. కోనసీమ ప్రాంతం ప్రాచీన దేవాలయాల నిలయమని, టెంపుల్ టూరిజం విషయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆలోచన చేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కారం చేస్తుందన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో వినాయక చవితి సందర్భంగా ఏవి అప్పారావు రోడ్, శ్యామలా సెంటర్లోని శివాలయం వద్ద రేపు ఉదయం 10:30 గంటల నుంచి ఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ, సిసిసి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ జరుగుతుందని ఆర్టీ సంస్థ అధ్యక్షుడు ఎస్ఎన్ రాజా వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీని ప్రారంభించామని, ఈ ఏడాదితో 13 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నట్లు రాజా తెలిపారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల నిమిత్తం జిల్లాలోని హోంగార్డులు, రిటైర్డ్ హోంగార్డులకు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హోంగార్డ్ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల చొప్పున 3 హోంగార్డులకు, కుమార్తె పెళ్లి నిమిత్తం మరో హోంగార్డుకు 5,000 అందజేశారు. పదవీ విరమణ చేసిన 2 హోంగార్డులకు ఒక్కొక్కరికి 1,50,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హోంగార్డ్ కుటుంబాల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బిఎం మురళీకృష్ణ, ఏవి సుబ్బరాజు, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇటీవలి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి వెల్లడించిన ఫలితాల్లో ఎంపికైన హోంగార్డులు పివి వెంకట సురేష్, కె సతీష్, కె శ్రీను, వై భీమరాజు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
పోలీసు శాఖపై గల అవగాహన పెంచుకుని ఉన్నతంగా సేవలు అందించాలన్నారు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసి పోలీసు శాఖకు మరింత మంచి పేరు తేవాలని, విధుల్లో నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించాలని సూచించారు. జిల్లాలో భూ కబ్జాదారులను, రౌడీ షీటర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీఐలు, డీఎస్పీలను ఎస్పీ ఆదేశించారు. భూ కబ్జాలకు సంబంధించిన కేసుల్లో నిందితులపై 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా పోలీసులు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ, ఏవి సుబ్బరాజు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు కలెక్టరేట్లో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోంది. నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపాటు. రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తోందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. యూరియా సరఫరాలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజం. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పీఎంజేవీకే, పీఎం సూర్యఘర్ పథకాల అమలు, క్షేత్రస్థాయి సమస్యలపై గుంటూరు కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ మైనార్టీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే పీఎంజేవీకే పథకంలో జగన్ తప్పుడు బిల్లులు పెట్టి మోసం చేశారని ఆరోపించారు. కేంద్రం నిర్వహించిన ఆడిట్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఆ తప్పులు సరిదిద్ది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, జీజీహెచ్ విస్తరణ పనులు, ఆటోనగర్లో కార్మికుల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం, అంజుమన్ ల్యాండ్లో మల్టీపర్పస్ సిల్క్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్ లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు సెంట్రల్ కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ 180 to 190 crores కి ఒప్పుకునేటట్టున్నారు. అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేశాం. అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ 25% ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్ కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పటి వరకు డెఫినేషన్ లో ఫిరంగిపురం మాత్రమే ఉంది, ఎందుకంటే అది 2011 సెన్సస్ ప్రకారం చేసినటువంటిది. ఇప్పుడున్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక 5 ఏరియాలు, స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్ కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా గనక అప్డేట్ చేస్తే, వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని. ఒకటి ఇక్కడ 7 acres ల్యాండ్ ఉంది మనకి, అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్. అదేవిధంగా బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక 6 ఎకరాలు, 5 to 6 acres అందులో ఉంది. దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ ని కొంత ఇక్కడికి మూవ్ చేసే విధంగా ఒకటి. అదేవిధంగా ఆటో నగర్ లో ఒక 1 acre లో ఆటో నగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అదేవిధంగా అంజుమన్ లాండ్ లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి. ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ పిఎంజేవీకే కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన. దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అవన్నీ క్లియర్ చేసి ఒక బేసిక్ డిపిఆర్లు తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం. అది పిఎంజేవీకే. రెండోది వచ్చేటప్పటికి పిఎం సూర్యఘర్. పిఎం సూర్యఘర్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు. ఈ స్కీమ్ ప్రకారం టోటల్ గా గుంటూరు ప్రాంతంలో 1,16,000 మంది రిజిస్టర్ అయ్యారు ఈ స్కీమ్ కావాలని. అయితే వెండర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఒక స్టేజ్ కి వెళ్లిన వాళ్ళు
14,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే 10% కంటే ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు, 15% కంటే ముందు. ఇందులో కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 3,600 అయ్యారు. ఎందుకు ఇంత తక్కువ అవుతుందంటే దీనికి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంక్స్ లోన్ వచ్చే విధానంలో కానీ కొన్ని పోర్టల్లో స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 5-6 ఇష్యూస్ అన్ని వీళ్ళు వెండర్స్, అధికారులు, బ్యాంకర్స్ ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళ ఈచ్ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ అర్థం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటితోటి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవర్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా లెటర్స్ రాసి వీటిని ఏ విధంగా సాల్వ్ చేసి ఈ స్కీమ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలనేది. గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నదిలో 43 లక్షల క్యూసెక్కుల నుంచి 5.2 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందని తెలిపారు. నదిలో 43 లక్షల క్యూసెక్కుల నుంచి 5.2 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందని, లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, కరకట్టలపై నిఘా కొనసాగుతోందని తెలిపారు. రైతుల ఎరువులు కొరత గురించి ప్రస్తావించగా జేసీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనేక ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఇప్పటి వరకు మనకి కొల్లిపర్ మండలంలో అటువంటి సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తగు జాగ్రత్తల్లో భాగంగా దాదాపు 4,34,000 క్యూసెక్లు ఇందాక సాయంత్రం 5 వరకు మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి వస్తుంది. ప్రస్తుతం హనుమాన్పాలెం, బొమ్మన్పాలెంలో ఇక్కడ రైతాంగం కొంతవరకు ఉద్యాన పంటలు నష్టపోయినాయనే సమాచారం తహసీల్దార్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందించారు. వారికి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి ఇమీడియట్ గా ముందు తక్షణ చర్యగా విత్తనాల విషయంలో కానివ్వండి, ఫర్టిలైజర్స్ విషయంలో కానివ్వండి రైతులను ఆదుకునే విధంగా ముందు చర్యలు తీసుకుంటాం. అది సొసైటీ భూముల ఇంకేమైనా అది వేరే విషయం, కానీ ముందు రైతులకు ఆ విధమైన ఒక వెసులుబాటు కల్పించడానికి ఇప్పుడే నేను కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి స్థానికంగా ఎక్కడైతే ఆ పంట నష్టం జరిగిందో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకి బొమ్మాన్పాలెంలోనూ అటుపక్క అన్నర్లంకలో కూడా కొంచెం లైఫ్ జాకెట్లు అవి ఏర్పాటు చేస్తే ఒకవేళ వరద పెరిగినా కూడా ఇబ్బంది ఉండదని అంటున్నారు. కానీ ఇప్పటివరకు నాకున్న సమాచారం అయితే 5,33,000 క్యూసెక్లు శ్రీశైలంలో వదిలేరు. సో ప్రస్తుతం మన దగ్గర 4,34,000 క్యూసెక్లు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో ఉంది కాబట్టి కొంతవరకు పెరగచ్చు. రెండో ప్రమాదం హెచ్చరిక దాటకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే 6 లక్షల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6 లక్షలు దాటితే మనకి పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరం కూడా అంతిమంగా మనం ప్రాణ నష్టం కలగకుండా, పశువుల నష్టం కలగకుండా రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మనందరం తీసుకుంటాం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో వైసీపీ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని, భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ కోసం సిఫార్సు లేఖలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. శ్రీకాంత్ తండ్రి, సోదరుడు తనను కలిసి అభ్యర్థించడంతో ఒక ప్రజాప్రతినిధిగా సిఫార్సు లేఖ ఇచ్చారని తెలిపారు. ఇలాంటి లేఖలు ఇవ్వడం సర్వసాధారణమేనని, తుది నిర్ణయం అధికారులు తీసుకుంటారని స్పష్టం చేశారు. హోంమంత్రి విషయంపై విచారణ జరిపిస్తున్నామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంశము రాజకీయ జీవితంలో ఒక గుణపాఠమేనని, ఇకపై ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. అవిలేష్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ, ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పార్శ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. ఒక పెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా,
మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి, దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి, వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు. అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక రాలేదా? మా మస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా? ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా? సాక్షి ఛానల్ కానీ రారు, వచ్చారా? ఏరినాయనా సాక్షి ఛానల్ ఒకరు బాగా తీసుకున్నాయనా చేయుతున్నాయన ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చిన్నారు కదా, ఒక్కరోజు చెయ్యి బాగా పైకెత్తి దీన్ని బాగా షూట్ చేసుకోండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కూటమి పాలనలో రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తోందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మండిపడ్డారు. ఎన్నాళ్లు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చూశామని ఇప్పుడు ఎరువుల మాఫియాను చూస్తున్నామన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డిఏపి వంటి ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లాయని, యూరియా సరఫరాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని, గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము, వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రెయిన్స్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా, అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా 57-58 రోజులు వర్షం జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో, మరి అనంతపురం జిల్లాలో దాదాపు 8.5 లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకు భూమి కూడా ఉంది. కానీ ఈరోజు వరకు కూడా కేవలం 53%, అంటే 5.5 లక్షల ఎకరాలకు వేశారు. 3.5 లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంట వేయకోకుండా ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా 57-58 రోజులు వర్షం రాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా కొట్టుకొని పోయి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కూడా. వేరుశనగ అనేది కూడా 4.5 లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంట విస్తీర్ణం అనేది కూడా ఉండేది. కానీ ఈరోజు 1,70,000 ఎకరాలు మాత్రమే, 71,000 ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది, చాలా దమనీయంగా కూడా ఉంది. కానీ ఈరోజు వరకు కూడా ఎక్కడికైనా ఏదో కొద్దో గొప్ప ఆగస్టులో ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి. ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసమైనా కానీ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. నష్టపోయారు వేసుకున్నవారు. బీడు చేనులన్నీ కూడా సేద్యాలు కూడా చేసుకున్నారు జూన్లోనే.
కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు 4వ తేదీ అలాగే జూలైలో కూడా అప్పుడుండే నెలకొన్న పరిస్థితులన్నీ కూడా వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, ప్రజాప్రతినిధులను స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు వర్షాలు కూడా ఈ నెలలో కూడా బాగా కురిసినాయి కాబట్టి కృష్ణా జలాలు అంటే హంద్రీ నీవా కింద కావచ్చు, లేకపోతే హెచ్ఎల్సి కింద, లేకపోతే బోరు బావుల కింద కూడా ఈరోజంతా కూడా ఏదో వరి పంట కావచ్చు, లేకుంటే మిగతా మిర్చి ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకునే వారికి కూడా ఎరువులు కూడా కావాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎందుకంటే జూనే అంటే 55 రోజులు 57 రోజులు వర్షాలు రాక ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ రోజు వేసిన జూన్లో వేసిన వేరుశనగ కావచ్చు, లేకుంటే అక్కడక్కడ పత్తి కానీ మిరప కానీ జొన్న మొక్కజొన్న పంటలకు కూడా వెంటనే కూడా నైట్రోజన్ అంటే యూరియా డిఏపి అనేది కూడా చాలా కూడా అవసరం కూడా ఈరోజు కూడా. ఎరువుల అంగడి దగ్గర పోతే రైతాంగానికి మాత్రం మేము చెప్పినటివి మీ పాస్పేట్ ఇవన్నీ కూడా మేము ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికి రానివి కంపెనీలు కూడా ఎక్కువ ధరలు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, కానీ వారు చూసి చూడనట్లుగా ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు కాబట్టి ఈ పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని, ఆయన ఆలోచనలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని, అందుకు ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని వైసీపీ నేతలు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడంతో పాటుగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు, తుపాకీ కాల్పులకు భయపడకుండా వెరవకుండా గుండెను సైతం చూపి ఆ రోజున దేశంలోనే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన చూపినటువంటి తెగువ కానీ సాహసం కానీ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయుడిగా మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆంధ్ర కేసరిగా అభిమానంగా, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయుడిగా ఉంచుకున్నటువంటి పరిస్థితులు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన పరిపాలనా తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి, అదేవిధంగా 19 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో కూడా ఆ మహనీయుడు త్యాగాలని, ఆ మహనీయుడు ఆచరించినటువంటి ఆశయాల్ని, అదేవిధంగా పరిపాలనని ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ, ప్రకాశం పంతులు గారి గురించి, ఆయన పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించినటువంటి నేత. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీ గారితో కలిసి పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు.
మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ఏ రకంగా పోరాటం చేశారంటే తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సైమన్ కమిషన్ గోబ్యాక్ అని చెప్పని, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానీ, క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ అనేక ఉద్యమాల్లో ముందుండి పోరాటం చేసినటువంటి దీశాలుడు మన ప్రకాశం పంతులు గారు అని చెప్పి. ఆయన చాలా ధనవంతుడు, చాలా బారిస్టర్గా విదేశాలకు వెళ్లి చదువుకుని తనకున్నటువంటి యావదాస్తిని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరికి కటిగా దారిద్ర్యాన్ని కూడా అనుభవించినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా మహిళల కోసం, అలాగే మంచి పరిపాలన అందించడం కోసం, అలాగే సామాజిక న్యాయం కోసం ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేయడం కోసం ముందుకు సాగుతాము అని చెప్పని ఆ మహనీయుడికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడుల్లో మనం అందరం నడవాలి అని చెప్పని ఈ సందర్భంగా ఆయన సిద్ధాంతాలకి, లక్ష్యాలకి పునరంకితం కావాలి అని చెప్పని కోరుకుంటూ నమస్కారం. అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు. వర్షాకాలంలో సంభవించే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు, వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రత ప్రజలు భాగస్వాములు కావాలని విశాఖ నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గులతో కలిసి సింహాచలం దేవస్థానం పుష్కరిణి కోనేరు ఆవరణలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెరువులు, కోనేరులు పరిశుభ్రపరచుకోవాలని, పుష్కరిణి కోనేరు వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి శుభపరిణామమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజలు భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రాంతంలో ఈ కోనేరు పక్కన ఒక అందమైన ఒక ప్రాంతంలో కూర్చొని ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం మనము ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా పరిసరాల పరిశుభ్రత గురించి ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి, దానికి తగు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో గ్రామ ప్రాంతం కావచ్చు, నగర ప్రాంతం కావచ్చు, అన్ని చోట్ల కూడా మనము వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మన సింహాచలం ఈ కోనేరు దగ్గర, పుష్కరిణి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ మీద మనము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల మనము మాన్సూన్ హైజీన్, అంటే వర్షకాలంలో మనము పాటించాల్సిన హైజీన్ ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒక పౌరుడిగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అధికార యంత్రాంగంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒక ఎన్విరాన్మెంట్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మనము చర్చించుకొని ఆ చర్యలు ఈ రాబోయే నెల దాకా, రాబోయే 3వ శనివారం దాకా చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వార్డులో చేస్తున్నాము, కానీ ఏదైతే టూరిజం ఏరియా ఉందో టూరిజం ఏరియాలో కూడా తీసుకోమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు, సింహాచలం దేవస్థానం ఈవో గారు, కార్పొరేటర్ గారు, మా కార్పొరేషన్ సిబ్బంది దీన్ని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. ఈ పాలనలో అందరినీ చూస్తూ ఎక్కడైతే డిసీజులు వస్తున్నాయో వాటిని గమనిస్తూ ఆ కంప్లైంట్స్ కూడా కంట్రోల్కి చేయాలంటే ఇటువంటి టూరిజం ప్లేస్ నుంచి తీసుకోవాలని ఇవాళ ప్రోగ్రాం తీసుకోవడం, ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు రారు. అంటే ఎక్కడ ఏ విషయంలో ఇంకా చూస్తున్నాను, అక్కడ వచ్చిన వాళ్ళు వర్షాలు ఎక్కువ ఉన్నారు, స్థానానికి వచ్చిన వాళ్ళు, మన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళకి మెరుగైన కమిషనర్ గారు, నేరుగా మన కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ మనం ఏ విధంగా సపోర్ట్ దేవస్థానం వారికి ఇవ్వాలి, ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చేయాలి, ఇంకా ఇక్కడ మొక్కలు కూడా ఎక్కువగా వేస్తే ఎవరైనా టూరిస్టులు వస్తే
ఒక అరగంట కూర్చొని ఆ కుటుంబం దర్శనానికి వెళ్ళేందుకు కూడా ప్రశాంతంగా వెళ్ళేందుకు ఒక మంచి వాతావరణాన్ని తెలియజేయాలని ఇవాళ ప్రోగ్రాంలో భాగంగా, అలాగే ప్రజా కళ్ళతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, నేటికి జానపదాలకు పౌరాణిక సాహిత్యానికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని ప్రముఖ వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన రోజుల్లో కూడా బాహుబలి సినిమాని ఎంతమంది చూశారో, పల్లె కన్నీరు పెడుతుందన్న పాటను అంతకుమించి చూశారని చెప్పారు. సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరుగుతున్న కళా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఒంగోలు ఎంసీఏ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కళ్లను కార్పొరేట్ శక్తులు తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగా ప్రేక్షకులుగా వ్యసనపరులుగా మార్చడం, సమాజంలో భయభ్రాంతులు సృష్టించడం, హింసా ప్రవృత్తిని పెంచి పోషించడం వంటి వాటిని ప్రమోట్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అపసవ్యమైన విధానాలు వెళ్తున్న కాలంలో 100 ఏళ్ల నాటి స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇంకా క్యాపిటలిజం పరిష్కారం అని చెప్పి వచ్చిన క్యాపిటలిజంలో వచ్చిన స్వేచ్ఛ, ప్రజాస్వామికత స్థానంలో క్యాపిటల్ కార్పొరేటీకరణ అయ్యి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లిక్విడ్ క్యాపిటల్ అంటే నిరంకుశత్వం ఏర్పడుతున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం వాటి పరిమితులు ఎంతున్నా ప్రజా కళారూపాలు, కమ్యూనిస్టు పార్టీలు, సాంస్కృతిక ఉద్యమాలు, సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే రచయితలు, కవుల యొక్క పాత్ర ఎంతైతే సమాజంలో ఉందో ఉండటం వల్లే పాలకులు ఏ మేరకైనా ఆ మేరకు తమను తాము కొంత ఒక మెట్టు తగ్గించుకుంటారు. ప్రశ్నించే గొంతులు అంటారా, లేకుంటే ప్రజల పక్షాన మాట్లాడతారంటారా, ఈ క్రమం సాగుతూ ఉన్నది. అక్కడ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో అట్లా జరుగుతూ ఉంది. ఈ దేశంలో కూడా బీహార్ కానీ కేరళ కానీ ఇదంతా కూడా ప్రజలకు సంబంధించి ఒక ప్రజాస్వామిక సంస్కృతి కోసం మేము వచ్చినాము. దానికోసం ఈ మాకు తెలిసిన పాటలు పద్యాలు పాడి పోవడానికి వచ్చాము. అది అంతే. కళలు, సాంకేతికత, ఆర్టు, పెట్టుబడి ఈ మూడు కలవద్దు. కళ అనేది అంతర్ముఖంగా ఉండటం కోసం, లేకుంటే శ్రమతో దగ్గర ఉండటం కోసం, లేకుంటే ప్రజలను ఆలోచింపజేయడం, ఆనందింపజేయడం కాదు. ఈ మూడింటికి అతీతంగా ఏంటంటే ప్రజలను భయపెట్టడం కోసం, ప్రజలను అనేకమైన వ్యసనాలకు గురి చేయడం కోసం, ప్రజలను తమ ఉన్న మానవ స్వభావంలోని వికృత స్వభావాన్ని పెంచడం కోసమే క్యాపిటల్తో కూడిన కళలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజా కళాకారుల పాటకు కూడా అదే ప్రత్యామ్నాయంగా అదే పేరుంది. అది జానపదం కావచ్చు, ప్రజా కళలు కావచ్చు, ఈవెన్ పౌరాణిక నాటకాలు కూడా ఇప్పుడు తగ్గింది. కానీ ఒక చీమకుర్తి నాగేశ్వరరావు, ఒక మొలకారెడ్డి, ఒక రజనీబాయో ఇలాంటి కళాకారులు ఏమైనా పాడితే ఏవి సుబ్బారావు గారు అంత స్థాయి ఉండేది. అట్లా అంటే మొలకారెడ్డి లాంటి వాళ్ళు వాడిన ఇప్పుడు బద్వేలు కానీ ఏ పైసలు లేకుండా వాళ్ళంటే కళలకు నిజమైన కళకు లేదు. సాంప్రదాయ కళలు త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు ఆ రకంగా వచ్చిన సాంప్రదాయ సంగీత కళాకారులు కూడా అదే గౌరవం ఉంటుంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారితో కూడా క్వాలిటేటివ్ పీపుల్ వచ్చారు. కానీ వీటన్నిటికి భిన్నంగా ఎప్పుడు విలువలున్న కళారూపాలు, మార్కెట్ కళారూపాలకు మధ్య సంఘర్షణ, వినిమయంతో కూడిన కళారూపాలు, వినిమయం లేకుండా జరిగే కళారూపాలకు ఉన్న గౌరవం, అది సాంప్రదాయం కానీ, అది సమాజ హితం కోరేది కానీ, లేకుంటే ఒక చైతన్యవంతం చేసే కానీ, వాటిలో కళాత్మకతతో పాటు కొన్ని విలువలు ఉంటాయి. వీటిలో కళాత్మకత శూన్యము, విలువలు శూన్యము. కళాత్మకత ఉన్నట్టు భ్రమింపజేస్తారు వాళ్ళు. ప్రపంచంలో ఏ పుస్తకాన్ని దోస్తవేసి కానీ, గోరికి కానీ, ఏ రచయితను ఎక్కడ నీకు ఏది నిషేధించినా ఆ రచన నిషేధించబడిన దానికంటే ఎక్కువ అవుతుంది. నిషేధం అనేది మన దగ్గర ప్రేమచంద్రును నిషేధించినారు. ఆ రోజుల్లోనే జాతీయోద్యమ కాలంలో ఎన్నో పుస్తకాలు నిషేధించినారు. కనుక నిషేధం అనేది పాలకుల యొక్క అల్పత్వాన్ని, పాలకుల యొక్క సంకుచితత్వాన్ని సూచిస్తుంది. ప్రజాస్వామ్యానికి అది అక్షరాన్ని నిషేధించకూడదు. వాళ్ళ ఆచరణకు సంబంధించి ఏమంటే మాటలు అక్షరం ఎప్పుడు నిషేధించాలి. అక్షరం అనేది సాంప్రదాయకు చెప్తున్న సరస్వతిని ఎవరైనా బంద్ చేస్తారా? అక్షరాన్ని ఎవరైనా బంద్ చేస్తారా? ఆలోచనను బంద్ చేస్తారా? ఆలోచన అనేది బహువిధాల రూపాలు వస్తుంది. పంచతంత్రం లాంటి రాజు నిర్దయుడై కఠినంగా పెత్తనం అమలు చేస్తూ కూడా పంచతంత్రం లాంటి కథలు వచ్చినాయి. కాళిదాసు లాంటి వాడే రాజును తిట్టాలంటే ఏనుగు మీద పెట్టి ఒక పద్యం చెప్పినాడు. సింహము కరువు వచ్చింది, ఆకలితోని ఏనుగు తల్లాడిపోతుంది, అన్నం లేదు, ఎండు గడ్డి జమ్ము మేస్తున్న కాలంలో సింహం వచ్చి కేసరంలో పింపెత్తి సింహం వచ్చింది. సింహం కలలో వస్తే చనిపోయే ఏనుగు సింహం పక్కన వాడితే కూడా దాన్ని లెక్క చేస్తలేదని చెప్పి ఆనాటి నుంచి కూడా కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో లోకహితం కోసం, ఆధిపత్యాల ధిక్కరణ కోసం ఉంటారు. కనుక ఎప్పుడూ నిషేధించబడ్డది ఏది కూడా ఎల్లకాలం నిషేధన ఉండదు. అది కొత్త రూపమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గుంటూరు కలెక్టరేట్లో కేంద్ర మంత్రి పేమసాని సమీక్ష. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోంది. నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపాటు. రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తోందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. యూరియా సరఫరాలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.